హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఇప్పటివరకు మనం ఫ్రిక్షన్ సంబంధించినటువంటి చాలా కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసాం. అలాగే వర్క్షీట్ 1, 2, 3 కూడా కంప్లీట్ చేసాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రిక్షన్ వర్క్షీట్ 4. ఓకేనా? ఈ ఫ్రిక్షన్ వర్క్షీట్ 4ని నేను యాజ్ యూజువల్గా బిగిన్ చేసే ముందు ఒకసారి కాన్సెప్ట్ని క్విక్ రివిజన్ చేస్తాను. ఒకసారి మీరు ఈ క్విక్ రివిజన్ కనుక డైరెక్ట్గా చూసేటట్టు మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పటిలాగే నా ప్రీవియస్ వీడియోస్ని బాగా స్టడీ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ప్రీవియస్ వీడియోస్ సినాప్సిస్ని మరలా చూడండి. సినాప్సిస్ చూసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటి? వైట్ నోట్స్ పెన్ను పక్కన పెట్టుకొని నోట్ చేసుకోవడం. ఇంకా మీకు సౌండ్ డిస్టార్షన్ రాకుండా ఉండాలంటే హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ ఇంకా బెటర్. హెడ్ ఫోన్స్ని పెట్టుకొని జాగ్రత్తగా వినటం చేయండి. మీరు ఆల్రెడీ మీకు తెలుసు కదా, మన యొక్క వీడియోస్ని మీ స్కూల్లో టీవీలో చూడొచ్చు, ప్రొజెక్టర్లో చూడొచ్చు, లేదా ఇంట్లో కూడా ఫోన్లో లేదా ట్యాబ్లో లేదా టీవీలో కూడా చూడొచ్చు. ఇంట్లో టీవీలో చూడడం ఎట్లా అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎట్లా చూస్తారు? టీవీలోకి వెళ్ళిపోతారు, యూట్యూబ్లోకి వెళ్తారు. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ ఓపెన్ చేస్తారు, ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తారు. ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన చాప్టర్స్ని చూసుకుంటారు. కాకపోతే ఈ ప్లేలిస్ట్ యూట్యూబ్ అనేది లిమిటెడ్ పీరియడ్లో ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వేగంగా అవైలబుల్గా ఉండేటప్పుడే చూసేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి యాప్ ఉంది కదా, యాప్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి యాప్ ద్వారానే మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే యాప్లో మీకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. యాప్లో మన వీడియోస్ని చూడొచ్చు, మీరు కావాలంటే మమ్మతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇమీడియట్గా చాట్ బటన్ ద్వారా. అలాగే మన అసైన్మెంట్స్ని చూడొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా మీ యొక్క మార్క్స్ని చూసుకోవచ్చు. ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి మన యాప్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ ఇమీడియట్ టాస్క్ ఏంటంటే, ఈ వర్క్షీట్కి సంబంధించినటువంటి సినాప్సిస్ నేను ఒకసారి క్విక్ రివిజన్ చేస్తాను, తర్వాత వర్క్షీట్లోకి వెళ్తాను. సో వాట్ ఈస్ ద క్విక్ రివిజన్? లెట్ us see now. ఈ వర్క్షీట్లో మనం ఏం చెప్పుకున్నాం? ఈ వర్క్షీట్లో మనం ఎక్కువగాను ఇంక్లైన్డ్ ప్లేన్ గురించి, అలాగే బ్లాక్స్ ఎగెనెస్ట్ వాల్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ సినాప్సిస్ ఒకసారి నేను రివిజన్ చేస్తాను. సో యాజ్ యూ నో, దిస్ ఈజ్ అవర్ ఇంక్లైన్డ్ ప్లేన్ విచ్ మేక్స్ ఎన్ యాంగిల్ సమ్ థీటా అనుకుంటే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం అనుకుంటే, ఈ ఆబ్జెక్ట్ మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి రివిజన్ చేద్దాం. యాజ్ యూ నో, గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్, generally that is downwards. This g can result into two components. One is g sin theta and the other one is g cos theta. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు వెయిట్ గురించి మాట్లాడితే, if the mass of the block is m, its weight will be mg. This mg also can be result into two components. One is mg sin theta and mg cos theta. ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ బ్లాక్ ఒకవేళ డౌన్వర్డ్ వస్తుందంటే దానికి కారణం ఏంటి? Because of this mg sin theta force, this block comes downwards. And as usual, normal acts in the upward direction. This normal will be balanced by our mg cos theta. So n equal to mg cos theta. The downward driving force is ma is equal to mg sin theta. mm gets cancelled and a equal to how much? g sin theta. సో ఈ స్టోరీ అంతా ఎప్పుడు జరుగుతుంది? వెన్ ఇట్ ఈజ్ స్మూత్ సర్ఫేస్. కానీ మనం ఈ చాప్టర్లో మాట్లాడుకుంటే రఫ్ సర్ఫేస్ గురించి. కాబట్టి ఇఫ్ ది సర్ఫేస్ ఈజ్ రఫ్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ది సర్ఫేస్ ఈజ్ రఫ్, ఫ్రిక్షన్ యాక్ట్స్ ఆన్ ద బాడీ ఎగెన్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. ఒకవేళ ఇది కిందికి వస్తుంది అనుకుంటే ఫ్రిక్షన్ అనేది పైకి పనిచేస్తుంది. ఒకవేళ ఇది పైకి వెళ్తుంది అనుకుంటే ఫ్రిక్షన్ అనేది డౌన్వర్డ్ పనిచేస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. సో వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్? The friction force is nothing but F is equal to mu s into n. If mu is the coefficient of friction between the object and the surface, then the friction Fs is equal to ms. Fs is equal to how much? Mu s into n. Where n equal to how much? Mg cos theta. So the maximum static friction is nothing but mu s into mg into cos theta. That's it. ఇక్కడ మనం లిమిటింగ్ కండిషన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద లిమిటింగ్ కండిషన్ మీన్స్ ద బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్. ద బాడీ ఈజ్ రెడీ టు స్లైడ్ అంటే అర్థం ఏంటంటే, కిందకి పనిచేస్తున్నటువంటి ఎంజీ సైన్ థీటా, పైకి పనిచేస్తున్నటువంటి ఫ్రిక్షన్ ఫోర్స్ ఈక్వల్ అయితే అదేమవుతుంది? ఆ బాడీ అనేది రెడీ టు స్లైడ్ అనేటువంటి ఒక లిమిటింగ్ కండిషన్ చెప్తాం. ఇన్ సచ్ కేస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద డౌన్వర్డ్ ఫోర్స్. వాట్ ఈస్ ద డౌన్వర్డ్ ఫోర్స్? ఎంజీ సైన్ థీటా. సో అండర్ దట్ లిమిటింగ్ కండిషన్ ద బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్ అనేటప్పుడు ది ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద డౌన్వర్డ్ mg sin theta అనుకుంటే mg gets cancelled and what is left with mu s is equal to
sin theta by cos theta, which is equal to tan theta. So this tan theta is nothing but our mu s. అంటే ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు tan ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇంక్లైన్ అండ్ ద గ్రౌండ్. సో mu is equal to how much? tan theta. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ theta అనే పర్టికులర్ యాంగిల్ అని చెప్తాం. దట్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అని చెప్తాం. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్ ఆఫ్ రిపోజ్? యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ at which the body is ready to slide. So that particular angle is denoted with alpha. So ఇక్కడ theta place లో మనం దీన్ని స్పెషల్ క్యారెక్టర్గా చూపించడం కోసం ఆల్ఫాని రిప్రజెంట్ చేస్తాం. సో mu is nothing but tan alpha. So I hope this is clear again. ఇప్పుడు బాడీ అనేది కిందకి వెళ్తే యాక్సలరేషన్ ఎంత, పైకి వెళ్తే యాక్సలరేషన్ ఎంత అనేటువంటి డెరివేషన్స్ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, రివిజన్ చేయండి. ఆ ఫామ్ని ఒకసారి మీకు రికాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రఫ్ ఇంక్లైన్ మీద బాడీ అనేది కింద వైపు వస్తుంది అనుకుంటే ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది? పైకి ఉంటుంది. సో కింద వైపు వచ్చేటప్పుడు పనిచేసే ఫోర్సెస్ ఏంటి? mg sin theta కిందకి పనిచేస్తుంది, ఫ్రిక్షన్ పైకి పనిచేస్తుంది. ఒకవేళ ఇది కిందికి వస్తుంది అనుకుంటే ద mg sin theta ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్రిక్షన్. కాబట్టి ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్, నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mg sin theta మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. So when it is in motion, we can say that this is FK, kinetic friction. So mg sin theta minus friction force is nothing but mu k mg cos theta. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే mu into mg cos theta అని. సో ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ కాబట్టి mu k తో రిప్రజెంట్ చేస్తాం, which is nothing but net force which is equal to ma. ఇక్కడ m కామన్ తీస్తే m gets cancelled and a equal to how much? If I take g also common, it is g into sin theta మైనస్ mu k cos theta. ఈ ఫార్ములా మీకు తెలుసు, ఆల్రెడీ మనం డెరివేషన్లో ఎక్కువ టైంలో చెప్పుకున్నాం, ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకున్నాం. అలాగే ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుంటే ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ పనిచేస్తుంది కదా. కాబట్టి ఎఫ్ఎస్ యాక్ట్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. mg sin theta యాజ్ యూజువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. కాబట్టి నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ నెట్ ఫోర్స్ అంటే మనం ఇవ్వాల్సిన ఫోర్స్ ఎవరికి ఈక్వలెంట్కి ఇవ్వాలి? మనం ఈ mg sin thetaకి ఎఫ్ఎస్కి ఈక్వల్గా ఇస్తే ద బాడీ అనేది అప్వర్డ్ వెళ్తుంది. సో ద నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు mg sin theta ప్లస్ ఎఫ్ఎస్. mg sin theta ప్లస్ ఎఫ్ఎస్. ఇంత ఫోర్స్ కనుక నువ్వు ఇవ్వగలిగితే బాడీకి, ఆ బాడీ అనేది పైకి మూవ్ అవుతుంది. సో ద నెట్ ఫోర్స్ ఈక్వల్ దిస్. ఎఫ్ఎస్ మీన్స్ అగైన్ mu k mg cos theta. సో mg sin theta ప్లస్ mu k into mg into cos theta. సో ఎంత యాక్సలరేషన్తో వెళ్తుంది అంటే ma అనేటువంటి యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకుంటే mm గెట్స్ క్యాన్సల్. సో ద యాక్సలరేషన్ విత్ విచ్ ద బాడీ కెన్ మూవ్ అప్ వెన్ యూ ఆర్ గివింగ్ దిస్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై g into sin theta ప్లస్ mu k cos theta. సో ఎప్పుడైతే నీకు యాక్సలరేషన్ వచ్చేసిందో you are allowed to use all the kinetic equations like v square minus u square equal to 2s, v equal to u plus at, s equal to ut plus half at square. ఈ 3 ఈక్వేషన్స్ కూడా యాజ్ యూజువల్గా ఇవే పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, టైం కావాలంటే టైం వచ్చేస్తుంది, డిస్ప్లే ఇంకా ఫైనల్ వెలాసిటీ కావాలంటే ఫైనల్ వెలాసిటీ వస్తుంది, ఏం కావాలంటే అది వచ్చేస్తాయి. ఈజ్ క్లియర్? ఇప్పుడు ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ని రివిజన్ చేద్దాం. దట్ ఈస్ దిస్ కైండ్. ఓకే, ఇప్పుడు ఎట్లాంటిది ఒక బ్లాక్ ఉంది అనుకుందాం. ఈ బ్లాక్ ఉంది అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇది నా 2 చేతుల మధ్య నుంచి ఏమవుతుంది? జారిపోతుంది. నా 2 చేతుల మధ్య నుంచి ఇట్లాగా జారిపోతుంది. ఇలా జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను కొంచెం గట్టిగా ప్రెస్. సో ఈ బ్లాక్ని కనుక నేను గట్టి ప్రెస్ చేస్తే ఏమవుతుంది? చూడండి, పాడైపోతుంది. చూసారా, ఇలా ప్రెస్ చేస్తే పాడైపోతుంది. అలా కాకుండా ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను కొంచెం నెమ్మదిగా ఇది పాడవకుండా ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనం ఏమంటాం? వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ దిస్ బ్లాక్ ఆర్ ఎరేజర్ ఇన్ బిట్వీన్ ద హ్యాండ్స్ సో దట్ ద బ్లాక్ విల్ నాట్ స్లైడ్. అలా స్లైడ్ అవ్వకుండా ఉండాలంటే ఎంత మినిమం ఫోర్స్ ఇస్తే చాలు అనేది క్వశ్చన్. లేదనుకుంటే ఇంకెలా అడుగుతాడంటే, ఇఫ్ యూ టేక్ ఎ వాల్ లైక్ దిస్ అండ్ ఇఫ్ యూ ప్రెస్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద వాల్, ఇలా ప్రెస్ చేసాం అనుకోండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు
నేను ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఇది జారిపోకుండా ఉంటుంది, కానీ బాక్స్ డ్యామేజ్ అయిపోవచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ సో దట్ ద బ్లాక్ విల్ నాట్ గెట్ స్లైడ్. ఇలా స్లైడ్ అవ్వకుండా ఉండాలంటే ఎంత ఫోర్స్ ఇచ్చి దీన్ని ఆపొచ్చు అనేది మనకి క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. కాబట్టి ఆ క్వశ్చన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సే దిస్ ఇస్ ఏ వాల్ అనుకుంటే, ఇక్కడ ఒక బ్లాక్ నేను ఇట్లాగా ప్లేస్ చేశాను అనుకుంటే, ఈ బ్లాక్ యొక్క వెయిట్ mg డౌన్వర్డ్స్ ఉంది అనుకుంటే, ఇప్పుడు ఏమవుతుంది, ఐ మే ప్రెస్ దిస్ బ్లాక్ లైక్ దిస్. నేను ఈ బ్లాక్ని ఇట్లాగా ప్రెస్ చేస్తున్నాను అనుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ఐ ప్రెస్ దిస్ విత్ ఎ ఫోర్స్ ఆఫ్ సమ్ ఎఫ్ ప్రెస్ చేశాను అనుకుంటే, ఇక్కడ రఫ్ సర్ఫేస్ కదా, వాల్ అనేది ఆబ్వియస్గా రఫ్గా ఉంటుంది కదా. కాబట్టి కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ నేను ఒక మ్యూ అనుకుంటే ఏం జరుగుతుంది, దేర్ విల్ బి ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ అనేది ఎటువైపు ఉంటుంది, అప్వర్డ్ డౌన్వర్డా అని మనం చెప్పలేం. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. కాబట్టి ఒకవేళ బ్లాక్ కిందకు వస్తే ఫ్రిక్షన్ అది పైకి ఉంటుంది, బ్లాక్ పైకి వెళ్తే ఫ్రిక్షన్ అనేది కిందకు ఉంటుంది. ఆబ్వియస్గా బ్లాక్ అనేది కిందకి జారడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది అప్వర్డ్ ఉంటుంది. సో దిస్ అవర్ ఎఫ్ఎస్ పైకి ఉంటుంది. కాబట్టి ఫ్రిక్షన్ మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ అవుతుంది మనకి, ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ నార్మల్ రియాక్షన్. సో యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ దిస్ కేస్ దిస్ ఇస్ ద నార్మల్. మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ అనేది వాల్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి అదే మన యొక్క నార్మల్. దట్స్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు హౌ మచ్, మ్యూఎస్ ఇంటూ ఎఫ్, వేర్ ఎఫ్ మీన్స్ అప్లైడ్ ఫోర్స్. దట్స్ ఇట్. అర్థమైంది కదా మనకి. ఇప్పుడు దీని నుంచి ఎఫ్ కావాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వేర్ ఎఫ్ మీన్స్ ద అప్లైడ్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై మ్యూ. సో మూడు ఉన్నాయి, రెండిట్లో ఇస్తాడు, ఏది కావాలంటే తెలియదు కనుక్కోవచ్చు. సో రెండు ఇస్తాడు, ఏదో ఒకటి తెలియదు, ఆ ఒకటి కనుక్కోవచ్చు. ఇప్పుడు రెండు హ్యాండ్స్ మధ్యన బ్లాక్ ఉంచేటప్పుడు అని అడిగాడు కదా, ఆ క్వశ్చన్ గురించి మరి ఇప్పుడు చూద్దాం. అది కూడా సిమిలర్ ఏంటంటే చూద్దాం దాని గురించి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ మధ్య బ్లాక్ను ఉంచాం అంటే ఇట్లాగా, ఇదొక హ్యాండ్ అనుకోండి, ఇదొక హ్యాండ్ అనుకోండి, రెండింటి మధ్య నేను ఒక ఎరేజర్, డస్టర్, ఒక బ్లాక్ ఉంచానంటే ఇక్కడ ఏమవుతుంది, దిస్ హ్యాండ్ అప్లైస్ సమ్ ఫోర్స్ ఎఫ్, దిస్ హ్యాండ్ అప్లైస్ సమ్ ఫోర్స్ ఎఫ్. ఇక్కడ ఉండేటువంటి ఫ్రిక్షన్ కోషెంట్ μ1 అనుకుందాం, ఇక్కడ ఉండేటువంటి ఫ్రిక్షన్ కోషెంట్ μ2 అనుకుందాం. సమ్ టైమ్స్ μ1 μ2 రెండు ఈక్వల్ కావచ్చు లేదా కాకపోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నాం, మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ ఈ వైపు సర్ఫేస్ స్మూత్నెస్, ఈ వైపు స్మూత్నెస్ ఒకేలా ఉండాలని లేదు కదా. ఇటువైపు రఫ్నెస్ తక్కువ ఉండొచ్చు, ఇటువైపు రఫ్నెస్ ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇటువైపు ఉండేటువంటి ఫ్రిక్షన్ కోషెంట్ μ1, ఇక్కడ ఉండేటువంటి ఫ్రిక్షన్ కోషెంట్ μ2 కావచ్చు కదా. ఒకవేళ రెండు సేమ్ అనుకోండి, μ1 తీసుకుందాం. సో డిఫరెంట్ అని తీసుకుంటే సేమ్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఫ్రిక్షన్ F1 అనుకుంటే, ఇక్కడ ఫ్రిక్షన్ F2 అనుకుంటే, డౌన్వర్డ్ ఫోర్స్ mg అనుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి అప్వర్డ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద డౌన్వర్డ్ ఫోర్స్. కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ అంటే ఫ్రిక్షన్ 1 ప్లస్ ఫ్రిక్షన్ 2 మస్ట్ బి ఈక్వల్ టు ద డౌన్వర్డ్ ఫోర్స్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ mg. అఫ్ కోర్స్ ఇక్కడ కూడాను దిస్ Fs ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎఫ్ అని రాసాం. దిస్ ఇస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎవరికి ఈక్వల్ అవ్వాలండి, వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ mgకి ఈక్వల్ అవ్వాలి. మీన్స్ మ్యూఎస్ ఇంటూ ఎఫ్ మస్ట్ బి ఈక్వల్ టు ద m ఇంటూ g అనమాట. సో ద మినిమమ్ అప్లైడ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు mg బై మ్యూఎస్ అవుతుంది. సో ఇక్కడేమవుతుంది, μ1 ఇంటూ అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ ప్లస్ μ2 ఇంటూ అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు mg. దీని నుంచి అప్లైడ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు హౌ మచ్, mg బై μ1 ప్లస్ μ2. ఒకవేళ μ1 μ2 ఈక్వల్ అనుకోండి, అప్పుడేమవుతుంది, ద అప్లైడ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు mg బై 2μ అవుతుందన్నమాట. సో ఇక్కడ గోడకి ఒక హ్యాండ్తో ఇలా పుష్ చేసినప్పుడు ద మినిమమ్ అప్లైడ్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు mg బై మ్యూఎస్. రెండు హ్యాండ్స్ మధ్యలో ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మినిమమ్ ఫోర్స్ మస్ట్ బి అప్లైడ్ ఆన్ ద బ్లాక్ మస్ట్ బి ఈక్వల్ టు mg బై 2μ అవుతుంది. ఇక్కడ mg బై μ, ఇక్కడ mg బై 2μ, అదే డిఫరెన్స్. సో ఇక్కడతో మన యొక్క కాన్సెప్ట్ రివిజన్ సరిపోతుంది. ఇప్పుడు వర్క్షీట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం.